స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు ఒక సంచలన వార్త ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. అదేంటంటే అల్లూరి సీతారామరాజు సినిమాకు సంబంధించిన సీక్వెల్ సమాచారం కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సూపర్ స్టార్ కెరియర్లో 100వ సినిమాగా విడుదలైన అల్లూరి సీతారామరాజు ప్రభంజనం ప్రేక్షకులకు తెలియనిది కాదు. కొన్ని సినిమాలు ఒక తరం వారు మాత్రమే వీక్షించగలిగే విధంగా ఉంటాయి. కానీ అల్లూరి సీతారామరాజు అనే సినిమా ఎన్ని తరాల వారినైనా అలరించగలిగే అతి కొద్ది క్లాసిక్ సినిమాలలో ఒకటి. ఇప్పుడు అలాంటి సినిమాకు సీక్వెల్ రంగం సిద్ధమవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ప్రధాన పాత్ర పోషించబోతున్నారనే సమాచారం ప్రిన్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది. రామ్ గోపాల్ వర్మతో అనగనగా ఒకరోజు, కృష్ణవంశీతో గులాబీ సినిమాల రచయిత నడిమింటి నరసింగరావు ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్రీరామరాజు పేరుతో రూపుదిద్దుకున్న ఈ కథలో అల్లూరి సీతారామరాజు పోరాట యోధునిగా మారడానికి బాలీ జీవితం ఎలా ప్రభావితం చేసింది అన్నదే ప్రధాన కథాంశమని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికీ సిద్ధమైందని, అన్నీ కుదిరితే కృష్ణవంశీ దర్శకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మరొక టాక్. తాను దర్శకుడు కావడానికి అల్లూరి సీతారామరాజు సినిమా ప్రభావం చాలా ఉందని చెప్పిన కృష్ణవంశీ దేశభక్తి సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అన్న విషయం కూడా మనకు తెలుసు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ప్రిన్స్ అభిమానులకు అంతకు మించిన సంతోషకరమైన వార్త మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం కూడా లేదు. వన్ నేనొకడినే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన గౌతమ్కు అల్లూరి సీతారామరాజు సీక్వెల్ పాత్ర వశమైతే ఈ సినిమాలో కృష్ణ, మహేష్ బాబులు ప్రత్యేక పాత్రలు పోషించడం తథ్యమన్నది అసలు ట్విస్ట్. ఓ పాప బాబా రాందేవ్ బ్యాచ్ అన్నమాట.